ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజనులకు పెద్దపీట వేశారని రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్, పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సాయి ఆరామం సమీపంలో గిరిజన జనగర్జన వైసీపీ రాయలసీమ జోనల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు డుంగవత్ రమేష్ నాయక్ అధ్యక్షతన భారీ ఎత్తున సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగన్ అభిమన్యుడు కాదని, అర్జునుడని, ఎన్ని జెండాలు ఏకమైన వైసీపీ విజయాన్ని ఎవరు ఆపలేరన్నారు. జనం గుండె చప్పుడు జగన్ అని ఆమె పేర్కొన్నారు. ఎస్టీలకు అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, నామినేటెడ్ పదవులతో పాటు పార్టీలో సముచిత పదవులు కట్టబెట్టారన్నారు. తిరిగి మరొకసారి సీఎం జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన మహిళల కోసం, వారి పిల్లల విద్య కోసం ఎన్నో పథకాలను జగన్ అందించడం జరిగిందన్నారు. విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. 500 జనాభా ఉన్న తాండాలలో ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్దే అన్నారు. అంతకుముందు గిరిజనులు చట్టసభల్లో అవకాశం కల్పించాలని కోరారని, భవిష్యత్తులో ఆ కోరిక త్వరలో నెరవేరబోతుందని అన్నారు. 2029లో నియోజకవర్గపు పునర్విభజన సందర్భంగా ఎస్టీలకు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు విడుదల చేయడం జరుగుతుందన్నారు. చంద్రబాబు రైతులను రుణమాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని మాట ఇచ్చి మోసం చేశారన్నారు. ఇప్పుడు తిరిగి ఓటు అడగడానికి మోసపూరిత వాగ్దానాలతో 3 పార్టీల కలయికతో వస్తున్నాడని, గిరిజనులు మోసపోవద్దన్నారు. అభివృద్ధి సంక్షేమం కోసం మరొకసారి సైనికుల్లా పనిచేసే వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి శాంతమ్మ, కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్బుల్ బాషా, నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యుడు అశ్వత్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తిరుపాల్ నాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కుళ్ళాయప్ప నాయక్, జడ్పీటీసీలు పాలే జయరాం నాయక్, రాధాకృష్ణ, సేవే నాయక్, నల్లమాడ ఎంపీపీ సునీత బాయ్, నల్లమాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గిరిజన నాయకులు తిరుపాల్ నాయక్, రవి నాయక్, పెడబల్లి శ్రీనివాస్ నాయక్, నాగే నాయక్, ఆంజనేయులు నాయక్, శివశంకర్ నాయక్, కుళ్ళాయప్ప నాయక్, రంగనాయక్, లక్ష్మణ్ నాయక్, ఆనంద నాయక్, పరశురాం నాయక్, విజయ్ కుమార్ నాయక్, నారాయణ స్వామి నాయక్, పలువురు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ఉమ్మడి జిల్లాల మహాసభకు వచ్చేసారు అందరూ. మరి ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చామనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మన గిరిజన సోదరు గురించి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అవునంటారా కాదంటారా అన్నగారు? మీరందరూ కూడా ఏకధాటిగా ఒకసారి గట్టిగా చెప్పాలా? ఇక్కడ నుంచి మనం అందరం ఎస్ అంటే ఎక్కడో తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన మీద దృష్టి పెట్టేటట్టు కూడా ఎస్ చెప్పాలి. అవునంటారా కాదంటారా? అవును. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు చెప్పిన మాట, నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అనేటువంటి ఘనత ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. అవునంటారా కాదంటారా? అవును. అరే యార్, కొంతమంది ముఖ్యమంత్రి అన్నారు ఏం తెలుసా, పోయి ఎస్టీలో ఎవరన్నా పుడతారనేటువంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కానీ రీసెంట్ గా ఒక ఫేస్బుక్ లో మనం చూసాము, నందిగామ సురేష్ అన్న గారితో, ఎంపీ అయినటువంటి నందిగామ సురేష్ అన్న గారితో మన ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టి టిఫిన్ చేసిన అంటే ఎంత పెద్ద మనసున మన ముఖ్యమంత్రి గారి. ఒకసారి అందరు కూడా మన ముఖ్యమంత్రి గారిని కూడా పెట్టుకోవాలా. ఇవన్నీ కూడా సాధించాలి, ఇవన్నీ కూడా పదవులు ఇవ్వడానికి కారకులు మన స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీలు, వీళ్ళందరి యొక్క సహకారంతో మన గిరిజనులకి గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఎన్నో పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎస్టీలు కూడా మాకు ఉన్నారు అని గుర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు. టీటీడీ నామినేటెడ్ గా బోర్డు మెంబర్ గా ఇచ్చిన ఘనత మన పార్టీది. మహిళలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉండాలని సావిత్రిబాయి పూలే ఏ మాట అయితే చెప్పినారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక పూలేగా మనకు పనిచేస్తున్నారని మీరందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం పైన దేవుడు, ప్రజలు, అదేవిధంగా ఈరోజు ఎస్టీ సభకి విచ్చేసిన ప్రతి తాండా నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క జగనన్న అభిమానికి మనం అందరూ కూడా మొక్కి చెప్తున్నాను. దుంగవత్ రమేష్ నాయక్ గారికి
అదేవిధంగా మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ వేదిక మీద ఉన్నటువంటి మన గిరిజన సోదరులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు గిరిజన సోదరులందరినీ హక్కున చేర్చుకొని తన పరిపాలన ఏ విధంగా సాగించారో మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా గిరిజన సోదరులందరినీ పక్కన పెట్టినటువంటి అనేకమైన ప్రభుత్వాలు చూశాం. ఈరోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ 2019 సంవత్సరం మే 30వ తారీఖున ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత గిరిజన అక్క చెల్లెమ్మలందరినీ పూర్తి స్థాయిలో వాళ్లకు వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, వైఎస్ఆర్ సున్నా వడ్డీ అయితేనేమి ప్రతి గిరిజన అక్క చెల్లెమ్మల అకౌంట్ లో డబ్బులు వేయిస్తూ, అదే విధంగా జగనన్న అమ్మఒడి అయితేనేమి, జగనన్న విద్యా దీవెన అయితేనేమి, జగనన్న వసతి దీవెన అయితేనేమి మీ అక్క చెల్లెమ్మల అకౌంట్ లో, గిరిజన అక్క చెల్లెమ్మల అకౌంట్ లో నేరుగా జమ చేసి మన బిడ్డలు బాగా చదువుకోవాలి, మన బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని భావించే కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.